అన్స్టేబుల్ కండిషన్, స్టేబుల్ కండిషన్ని ఇలా గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఈజ్ అప్లైడ్ ఫీల్డ్. ఎస్టర్డే మనం ఎక్స్ప్లెయిన్ కూడా చేసినాం. ఒక బి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు మ్యాగ్నెట్ యొక్క అరేంజ్మెంట్స్ని బట్టి టార్క్ యాక్ట్ చేస్తుంది. వీ కెన్ కాల్ ఇట్ ఈస్ ఫార్ములా ఎంబీ సైన్ టీటా లేదా ఎం క్రాస్ బి. సో అగైన్ ఇక్కడ కండిషన్స్ వచ్చినాయి మనకి ఎనర్జీస్కి, టార్క్కి, నెక్స్ట్ పొటెన్షియల్ ఎనర్జీకి, వర్క్ డన్. వీ హ్యావ్ ఎ రిలేషన్స్ వెన్ ద మ్యాగ్నెట్ ఈజ్ ఆర్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఈజ్ ప్లేస్డ్ అలాంగ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఒక కండిషన్. అండ్ వెన్ మ్యాగ్నెటిక్, ఎస్టర్డే ఎక్స్పెరిమెంట్ ఇమాజిన్ చేసుకోండి, వెన్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఈజ్ పర్పెండిక్యులర్ టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్, అంటే మ్యాగ్నెట్ మూమెంట్ ఎలా ఉంది, ఈ డైరెక్షన్లో ఉంది, అంటే మ్యాగ్నెట్ ఇలా ఉన్న మ్యాగ్నెట్ ఇలా అవుతుంది 90 degrees అయినప్పుడు. అంటే ఇన్ దిస్ కేస్ ద టీటా ఈజ్ 0 degrees, ఇన్ దిస్ కేస్ టీటా ఈజ్ 90 degrees. ఎవరికి? magnetic moment and magnetic field. And last case when magnetic field acting along this direction the magnet is reversed, అంటే completely theta become 180 degrees. ఈ యాంగిల్స్లో ఉన్నప్పుడు ప్రతి వాల్యూస్ ఒక దగ్గర రాద్దాం. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ టార్క్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ వర్క్ డన్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ. సో టార్క్ ఫార్ములా రాస్తే వి నో దట్ ఎంబీ సైన్ టీటా, సైన్ 0 వాల్యూ 0, ఓకేనా. అండ్ వాట్ ఈస్ వర్క్ డన్, డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎంబీ ఆఫ్ 1 మైనస్ కాస్ టీటా. అంటే మనం ఇంకా వర్క్ చేయడం స్టార్ట్ చేయలే, అలాంగ్ ద యాక్సిస్లో ఉంది మ్యాగ్నెట్. సో స్లోలీ మనం దాన్ని లిఫ్ట్ చేయడం, డిఫ్లెక్షన్ చేయడం, కపుల్ యాక్టింగ్ చేస్తుంది, ఒక టార్క్ వస్తుంది. అంటే ఇప్పుడు కాస్ 0 వాల్యూ ఏమవుతుంది మనకి 0, అంటే టోటల్ వర్క్ డన్ బికమ్ 0, ఓకేనా. అండ్ నెక్స్ట్ వాట్ ఈజ్ టోటల్ పొటెన్షియల్ ఎనర్జీ, యూ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఎంబీ కాస్ 0, కాస్ 0 వాల్యూ 1, that is minus MB. So this condition we can call it is stable equilibrium condition. Problems లో మీకు డైరెక్ట్గా అడగొచ్చు కూడా, స్టేబుల్ ఈక్విలిబ్రియం కండిషన్లో సాల్వ్ చేయమంటారు. టార్క్ని కానీ లేకపోతే వర్క్ డన్, పొటెన్షియల్ ఎనర్జీస్, ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం. అండ్ ద సేమ్ కేస్ 90 degrees కండిషన్, పర్పెండిక్యులర్ డైరెక్షన్ కండిషన్, వెన్ టీటా is 0 the torque becomes MB sin 90, sin 90 value 1, that is torque is equals to MB. And next one work done, W is equals to MB of 1 minus cos 90, cos 90 value 0, therefore work done MB వాల్యూ వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఎంబీ కాస్ 90. సో మనకి ఇమీడియట్గా వర్క్ పొటెన్షియల్ ఎనర్జీ 0 అయిపోతుంది, ఓకే. ఇది పర్పెండిక్యులర్ కండిషన్. అండ్ ఇమీడియట్గా 180 degreesకి వస్తే దీన్ని అన్స్టేబుల్ కండిషన్ అంటాం. దేర్ఫోర్ టార్క్ ఈజ్ బికమ్ అగైన్ ఎంబీ సైన్ 180 ఈజ్ బికమ్ 0. టార్క్ ఎప్పుడైనా సరే లెస్ దెన్ 0 అండ్ 180 degreesలో ఉన్నప్పుడు డెవలప్ కాదు, బికాస్ సైన్ టీటా 0 అయిపోతుంటుంది, ఓకే. ఫస్ట్ డేలో నేర్చుకున్నాం మనం ద లాంగర్ స్పానర్ అండ్ షార్టర్ స్పానర్ విచ్ ఈస్ ప్రిఫర్ టు రొటేట్. అంటే అక్కడ టార్క్ ఎందుకు, లాంగర్ స్పానర్ ఎందుకు ప్రిఫర్ చేస్తాం, స్పానర్ అంటే పెద్దది, షార్టర్ స్పానర్ అంటే చిన్నది. సో మన స్క్రూస్ టైట్ అండ్ లూజ్ చేయడం కోసం స్పానర్సే వాడతారు. సో షార్టర్ ఎందుకు ప్రిఫర్ చేయట్లేదు మనం, బికాజ్ టార్క్ ఎక్కువ యాక్ట్ చేస్తుంది. ద టార్క్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ క్రాస్ ఎఫ్, ఓకేనా. సో అందుకని వాటి డిఫరెన్స్ కోసం ఎప్పుడైనా టార్క్ యాక్ట్ చేయాలంటే డిస్టెన్స్ బిట్వీన్ పొజిషన్ వెక్టార్ అండ్ ఫోర్స్ షుడ్ బి వెరీ ప్రొడక్ట్ వాల్యూస్ ఎక్కువ ఉండాలి, అవునా. డోర్ ఓపెన్ చేయాలంటే ఏం చేస్తాం, హింగ్స్ని పట్టుకొని పర్పెండిక్యులర్ డైరెక్షన్స్లో యాక్ట్ చేస్తుంటాం. ఎవరైనా డోర్ ఇలా స్ట్రైట్గా ప్యారల్గా పుష్ చేయండి, పోతుందా, క్లోజ్ అవుతుందా, బికాజ్ యాంగిల్ బిట్వీన్ డిస్టెన్స్ అండ్ ఫోర్స్ సేమ్ డైరెక్షన్ అవుతుంది. ఎప్పుడైనా డోర్ ఇలా ఉంది, దిస్ ఇస్ డోర్, నేను ఇక్కడ నుంచి ఫోర్స్ అప్లై చేస్తున్నా, వీ హ్యావ్ ఎ రేడియస్, లెట్ కన్సిడర్ దిస్ ఇస్ రేడియస్, ఇక్కడ నుంచి ఫోర్స్ అప్లై చేస్తున్నా, డోర్ క్లోజ్ అవుతుందా, కాదు. కానీ ఇదే రేడియస్కి ఫోర్స్ని పర్పెండిక్యులర్గా అప్లై చేస్తున్నాం, ఓకేనా. ఆర్కి ఎఫ్కి యాంగిల్ ఎలా ఉంది, దిస్ ఇస్ అప్లైడ్ ఫోర్స్ డైరెక్షన్, ఇప్పుడు ఇది ఆర్ డైరెక్షన్, ఆర్కి ఎఫ్కి రిలేషన్ 90 degrees, ఇలా అప్లై చేస్తున్నాం కాబట్టి క్లోజ్ అవుతుంది. బట్ ఇట్లా ఎంతసేపు అప్లై చేసినా ఎల్లిరిగిపోతే కానీ క్లోజ్ కాదు. అంటే ఏమవుతుంది, మనం పర్పెండిక్యులర్ డైరెక్షన్స్లో ఉండాలి ఎప్పుడు, ఆర్ అండ్ ఎఫ్ పర్పెండిక్యులర్ ఉండాలి. సిమిలర్లీ ఎం అండ్ బి, మ్యాగ్నెటిక్ మూమెంట్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పర్పెండిక్యులర్ ఉంటే టార్క్ వస్తుంది. టార్క్ తర్వాత ఎనర్జీస్ వస్తున్నాయి అసలు నెక్స్ట్ థింగ్, బట్ మనం టార్క్ ఎలా డెవలప్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్, ఓకే. అండ్ ఇక టీటా ఫ్యాక్టర్ అనేది మనం అన్స్టేబుల్ కండిషన్ అంటాం. టార్క్ అగైన్ బికమ్ 0. అండ్ వాట్ అబౌట్ వర్క్ డన్, వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంబీ ఆఫ్ 1 మైనస్ కాస్ 180. సో 180 వాల్యూ -1, దట్ బికమ్స్ 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, 2 MB అవుతుంది. దేర్ఫోర్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఎంబీ ఆఫ్ కాస్ 180 -1, ఇట్ బికమ్స్ MB. సో మనకి పొటెన్షియల్ ఎనర్జీ వాల్యూ ఈ కండిషన్, దీన్ని అన్స్టేబుల్ కండిషన్ అంటారు, అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం, అన్స్టేబుల్ కండిషన్. క్వశ్చన్లో అన్స్టేబుల్, స్టేబుల్స్ అని కనిపిస్తే మనం యూజ్ చేయాల్సిన యాంగిల్స్ గుర్తుపెట్టుకోవాలి, అందుకే ఒక టేబుల్ లాగా రాసుకుంటే మీకు అర్థమవుతుందని. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎంబీ వాల్యూ మనకు మ్యాక్సిమం పొటెన్షియల్ ఎనర్జీ డెవలప్ చేస్తుంది, మ్యాక్సిమం వర్క్ డౌన్ వస్తుంది. ఇంకెక్కడ కంపారిజన్ చేసిన చూడండి, W 0 అండ్ నెక్స్ట్ WMB, బట్ ఇక్కడ W 2MB. పొటెన్షియల్ ఎనర్జీ ఇక్కడ ఎంత వచ్చింది, నీకు -MB వస్తుంది, ఇక్కడ +MB, విచ్ ఇస్ గ్రేటర్, ప్లస్ మ్యాక్సిమం పొటెన్షియల్ ఎనర్జీ. సమ్వేర్ పొటెన్షియల్ ఎనర్జీ 0, ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ 0, ఇక్కడ మనకు -MB వస్తుంది. ఎవరు గ్రేటర్ అయింటారు 0కి -MBకి, 0 నాకు -MBయా, 0 నా -MBయా, ఎట్లా
దిస్ ఇస్ నెగిటివ్ వాల్యూ కదా, మినిమం వాల్యూస్ కండిషన్ చేస్తే 0 గ్రేటర్ అవుతుందా -MB గ్రేటర్ అవుతుందా? 0 గ్రేటర్ అవుతుంది, -MB లోయర్ వాల్యూస్ అవుతుంది, అంటే నెగిటివ్ -1 -2 -3 కంప్లీట్గా మనం 0 దగ్గరికి రావాలి. 0 నుంచి మళ్ళీ 1 2 3 స్టార్ట్ అవుతుంది. అంటే వీ కెన్ కాల్ ఇట్ ఇస్ మినిమం పొటెన్షియల్ ఎనర్జీ, మ్యాక్సిమం పొటెన్షియల్ ఎనర్జీ 90 degreesలో ఇలా ఉంటాయి. ఓకే, ప్రతి కేసులో మ్యాక్సిమం అవుతుందా మినిమం అవుతుందా అవి గుర్తుపెట్టుకోవడం కష్టం. బట్ స్టేబుల్ సిచ్యువేషన్స్, అన్స్టేబుల్ సిచ్యువేషన్ తెలిస్తే, యాంగిల్స్ తెలిస్తే మనం డ్రా చేస్తాం. ఓకేనా, ఇది ఒక టేబుల్లో రాసుకోండి. డైరెక్షన్ అర్థమైందా? ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్. ఇక్కడ మ్యాగ్నెట్ ఉన్నట్టు చూడండి. వీ హ్యావ్ ఎ మ్యాగ్నెట్ లైక్ సౌత్ పోల్ టు నార్త్ పోల్. దిస్ ఇస్ మ్యాగ్నెటిక్ మూమెంట్ డైరెక్షన్. ప్రతి దగ్గర మ్యాగ్నెట్ ఉంటుంది. సో ఆ డైరెక్షన్ బట్టి మనం కన్ఫర్మ్ చేస్తాం.